హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి అంశానికి మనం వివరణ తెలుసుకుందాం. నిజానికి చుక్కలంటే నక్షత్రాలే. నక్షత్రాలు భూమి మీద ఎన్నటికీ పడవు. అయితే రాత్రుళ్ళు మనకు పడుతున్నట్టు కనిపించే వాటిని ఉల్కలు అంటారు. ఇంగ్లీష్లో అయితే మెటరార్స్ అంటారు. విశ్వాంతరాళంలో ఎక్కడో కొన్ని చర్యల మూలంగా చిన్న చిన్న పదార్థ రాశులు, అదే రాళ్ల వంటివి భూమి ఆకర్షణ వల్ల భూమి వైపుకు వస్తాయి. అవి వేగంగా రావడం వల్ల వాటికి ఎంతో కొంత గతిశక్తి ఉంటుంది కదా. అవి భూమి వాతావరణంలోకి రాగానే గాలి రాపిడికి బాగా వేడెక్కి గాలిలోని ఆక్సిజన్తో కలిసి మండుతాయి. ఈ మంటే మనకు చుక్కల్లాగా కనిపిస్తుంటుంది. అయితే ఆ మంటలో అది బూడిదగా మారిపోవడం వల్ల మనకు అపాయం ఏమీ ఉండదు. అయినా అప్పుడప్పుడు కొన్ని భూమి మీద కూడా పడిపోతూ ఉంటాయి. ఇలాంటిదే ఒకటి అమెరికాలో ఒక ఉల్కపడి పెద్ద గుంట కూడా ఏర్పడింది. భూమికి లాగా చంద్రుని ఉపరితలం మీద వాతావరణం లేకపోవడం వల్ల ఇలాంటి ఉల్కలు చంద్రుని నేల మీద చాలా పడ్డాయి, ఇంకా పడుతూ కూడా ఉన్నాయి. అందువల్లే చంద్రుని మీద ఎన్నో గుంటలను మనం గమనిస్తూ ఉంటాం. ఇదండి చుక్కల సంగతి. ఆకాశం నుండి చుక్కలు ఎప్పటికీ పడవన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు నచ్చిన అంశాలని లైక్ చేసి కాస్త సపోర్ట్ ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.